ఎవడి పాలైందో తెలంగాణ అనే పరిస్థితి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సూరజ్ అండ్ ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ దగ్గరికి వెళ్దాం. సూరజ్, నిజంగా అంటే ఏదైతే వద్దు అనుకుని తెలంగాణ ఉద్యమం మొదలైందో, ఏదైతే వద్దు అనుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, కానీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇంకా దారుణం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ ప్రజలు తెలంగాణని పరిపాలించుకున్న సందర్భం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వమే సాక్షాత్తుగా ఇప్పుడు తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళకి అన్ని కీలకమైన పదవులు కట్టబెడుతుంది. ఎంత ప్రమాదంగా చూడాలి దీన్ని? స్వేచ్ఛ, ముందుగా ఒక కీలకమైన విషయం మాట్లాడుకోవాలి. రాజకీయంగా సాధికారత సాధించాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తమ పరిపాలనను తాము చేసుకుంటున్నాము. స్వపరిపాలన దిశలో రాష్ట్రం కదులుతుందన్న క్షణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన పూర్తిగా ఆంధ్ర పాలకుల నుంచి స్ఫూర్తి పొందుతున్న సంకేతాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువు చంద్రబాబు నాయుడును ఆయన ఆదర్శంగా తీసుకున్నారా అనే విధంగా ఆయన పరిపాలన కావచ్చు, ఆయన తీరుతెన్నులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తాను ఒకే స్థాయి అన్న ఒక గర్వం తొలగిసలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన బాహాటంగానే కొన్ని సభలలో చంద్రబాబు నాయుడు పొగిడిన పరిస్థితులు కూడా మనం చూసాము. ఆ తర్వాత నిన్న వరదలకు సంబంధించి కూడా ముందుగా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాతనే ఆయనను చూసే రేవంత్ రెడ్డి కూడా క్షేత్రస్థాయి పర్యటన మొదలుపెట్టారని చెప్పేసి తెలంగాణ వాదుల్లో ఒక బలమైన ఆరోపణ వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ తెలంగాణకు సంబంధించిన పదవుల నియామకాలకు సంబంధించి కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పదవుల నియామకం అనేది కీలకం. ఎందుకంటే స్వరాష్ట్ర సాధనకు ముందు అనేక రకాలుగా తెలంగాణ బిడ్డలు అన్యాయమైన విషయం తెలిసిందే. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే పెద్ద ఎత్తున 1960 నుంచి కావచ్చు, తర్వాత తొలిదశ ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమం కావచ్చు, పెద్ద ఎత్తున ఈ నీళ్లు, నిధులు, నియామకాల కోణంలోనే ఉద్యమం శాంతం సాగిన విషయం తెలిసిందే. నీళ్లు, నిధులకు సంబంధించి సాధికారత తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఇక ఈ నియామకాలకు సంబంధించి ఇంకా సాధికారత సాధించని పరిస్థితి ఉందా ఏమి అనే ఒక అనుమానాన్ని కలిగించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న అపాయింట్మెంట్లు కొనసాగుతున్నాయి. అయితే వీటి పర్యవసానాలు కొంత తీవ్రంగానే ఉండే అవకాశాలని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన తర్వాత ఇవాళ విభజన అంశాలు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కనుక ఇక్కడ తిష్టవేసి ఉంటే రేపు విభజన అంశాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉంటాయనే ఒక అనుమానాలు రేకెత్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఏదైతే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకాఏకి 2500 కోట్ల రూపాయలను ఆంధ్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసి బదలాయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏదో విదేశీ పెట్టుబడులు తెలంగాణలో ఉన్నాయి, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన వడ్డీలు అసలు కూడా ఆంధ్రప్రదేశ్ కట్టింది అనే ఒక థియరీని ఏదైతే చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీలో వినిపించాడో, చంద్రబాబు నాయుడుకు ఈళ్లైన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నష్టదాయకంగా వ్యవహరించింది. ఈ అనుభవం ఇంకా పోకముందే 1 by 1 గా ఈ నియామకాలకు సంబంధించిన చర్చ కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఒక 7-8 మంది ఆంధ్ర ప్రాంత వాసులను ఇక్కడ అపాయింట్ చేసిన పరిస్థితి. వాళ్లకు అంటే ఆంధ్ర అధికారులకు కావచ్చు, ఆంధ్ర ప్రజానికానికి కావచ్చు, కొంత ఇది పునరావాస కేంద్రంగా తెలంగాణ అవతారం ఎత్తుందా అనే అనుమానం కలిగించే విధంగా ఈ అపాయింట్మెంట్లు ఉంటున్నాయి. ప్రధానంగా తీసుకుంటే కనుక మీడియా రంగంలో తీసుకుంటే కనుక మొన్నటికి మొన్న కర్రీ శ్రీరామ్ను, డెక్కన్ క్రానికల్ ఎడిటర్ కర్రీ శ్రీరామ్ను మీడియాకు కన్సల్టెంట్ గా ముఖ్యమంత్రి పెట్టుకోవడం జరిగింది. అంతకంటే ముందు ఉదయసింహను ఆయన ఢిల్లీకి సిపిఆర్ఓగా నియమించుకున్నారు. ఇద్దరు కూడా ఆంధ్ర ప్రాంత వాసులే అనే విషయం మనకు తెలిసిందే. మరోవైపు ఉదయసింహ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే ఓటు కేసులో నిందితుగా ఉన్నాడో అందులో ఉదయసింహ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీళ్ళ నియామకాలకు సంబంధించి కొంత వివాదం తలెత్తున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. అలాగే ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి సంబంధించి నిమ్మగడ్డ రమేష్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించడం కూడా కొంత ఆరోపణలు రేకెత్తించే విధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన ఆదిత్యనాథ్ ను కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి సలహాదారుగా నియమించుకున్న పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈ సలహాదారుల నియామకానికి సంబంధించి ప్రభుత్వంలోకి రాకముందు అంటే కాంగ్రెస్ పార్టీ అధినేతగా పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఈ సలహాదారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, సలహాదారులను నియమించుకుంటుందని చెప్పేసి వాళ్ళు తప్పట్టిన పరిస్థితులు చూశాము. ఈ నేపథ్యంలో ఇవాళ గతంలో ఏదైతే తప్పు జరిగిందని చెప్పేసి చెప్పారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవాళ తాను ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే విధానాన్ని అవలంబించడం పట్ల కూడా రాజకీయ విశ్లేషకులు ఒక చర్చ జరుగుతుంది. విభజన హామీలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి కొన్ని ఇంకా లెక్కలు తేలని సందర్భంలో ఈ నియామకాలు అనేవి చాలా కీలకంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. నిజంగా విద్యుత్ కు సంబంధించి కీలకంగా విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా పాటుపడ్డారు, ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ వచ్చినాం. అంటే తెలంగాణ అంధకారంగా మారిపోతుంది అన్న వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. అంటే
ఈ వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత మనం రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర నాయకులు ఆధిపత్యం చూపిస్తూ వాళ్ళే కీలకంగా నిర్ణయాలు తీసుకునే పొజిషన్స్లో ఉండడం అనేది రేపటి నాడు తెలంగాణ భవిష్యత్తుకి ఎటువంటి ప్రమాద సంకేతంగా భావించాలి? ఖచ్చితంగా ప్రమాద సంకేతమే. ఎందుకంటే స్వేచ్ఛ మనము సమైక్యాంధ్రప్రదేశ్కు లాస్ట్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయన చివరి ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంధకారంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వివాదాస్పదం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ వాదుల్లో పెద్ద ఎత్తున అది ఆవేశాన్ని రగిలించిందని చెప్పాల్సి ఉంటుంది. ఆయన పూర్తిగా ఏకపక్షంగా ఆంధ్ర ప్రాంతానికి వత్తాసు పలుకుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఏదైతే మనకు రెడ్కో వైస్ చైర్మన్ గా అనిల వావిలాను నియమించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా విద్యుత్ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ పదవి అక్కడ ఇవ్వడం, ఆంధ్ర ప్రాంత వ్యక్తికి ఇవ్వడం ఏంటనే ఒక ఆగ్రహావేశాలు వాళ్ళు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో సమర్థవంతమైన అధికారులు లేరా అని సంశయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి సమర్థవంతమైన అధికారులు ఉన్నా కానీ కూడా ఇట్లాంటి నియామకాలు చేపట్టి ఇక్కడ ఉద్యోగుల్లో, ఇక్కడ అధికారుల్లో ఒక రకమైన న్యూనతా భావాన్ని నెలకొల్పే విధంగా కాంగ్రెస్ పాలకుల వైఖరి ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక విభజన అంశాలకు సంబంధించి చూసుకుంటే కనుక అనేకమైన సున్నిత అంశాలు ఇంకా విభజనకు రావాల్సి ఉంది. విభజన జరగాల్సి ఉంది. వాటిలో రెండు రాష్ట్రాలు కూడా కూర్చుని పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబంధించి విద్యుత్ శాఖలో కూడా దాదాపుగా ఒక 12,500 కోట్లకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మొత్తం తెలంగాణకు రావాలి, తెలంగాణకు 12,500 కోట్లు బహుశా వస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు ఒక 4,500 కోట్లు తెలంగాణ నుంచి వెళ్లాలని అంటున్నారో అవి వెళ్లే అవకాశాలని అంటున్నారు. ఇవన్నీ వడ్డీతో సహా కలుపుకుంటే దాదాపుగా ఒక 20,000 కోట్ల రూపాయల వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి విద్యుత్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇలా అనేక అంశాలు, అటు షెడ్యూల్ 10 కావచ్చు, షెడ్యూల్ 9 అంశాలు కావచ్చు, వీటన్నిటికి కూడా విభజన అంశాలు జరగాల్సింది. ప్రధానంగా R&Bలో కూడా విభజనకు సంబంధించిన అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. R&Bకి సంబంధించి కూడా సలహాదారుగా ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధికారి శ్రీనివాసరాజు సలహాదారుగా నియమించారు. అక్కడ R&Bలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన విభాగానికి ఆయన సూరజ్, అంటే ఇటువంటి నియామకాలన్నీ కూడా రేపటి నాడు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడతాయన్న భయమైతే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది.